హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు అనమాట. నేను ఎప్పుడైనా సరే వెనస్డే అదేవిధంగా సాటర్డే కంపల్సరీ ఈ 2 డేస్ మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తానని చెప్పేసి. సో ఇంకా అందులోనూ కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ చాలామంది ఇప్పటివరకు దీపారాధన కూడా కంప్లీట్ అయితే చేసే ఉంటారనుకుంటాం. సో ఇంకా మేము కార్తీక మాసం మేమంతా ఫాలో కామండి, కాకుంటే నిత్య దీపారాధనలాగా అయితే డైలీ దీపారాధన అయితే చేసుకుంటానమాట. సో ఇంకా ఈరోజు వచ్చేసి నేను పూజా రూమ్ మొత్తం అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నానండి. సో ఇంకా మీకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా, నేనైతే వాకింగ్కి అయితే వెళ్తున్నాను మార్నింగ్ టైంలో అని చెప్పేసి. ఇంకా మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ 5 o'clock ఎర్లీగా నిద్ర అయితే లేచామనుకోండి, చాలా త్వరగా పనులు అనేవి ఫినిష్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇంకా కార్తీక మాసం కదా, ఇంకా మనము మంచిగా దీపారాధన కూడా కంప్లీట్ కూడా చేసుకోవచ్చండి, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో, నా వీడియోస్ అవన్నీ చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు యాడ్ అయి ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. సో ఇంకా చూడండి, నేనైతే మార్నింగే 5 o'clock అట్లా అయితే నిద్ర లేచి ఆ తర్వాత ఒక 1 hour అట్లా వాకింగ్కి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా మా కాలనీలో చాలామంది వాకింగ్కి అయితే వస్తున్నారనమాట. సో చాలా రోజులు అవుతుంది నేను వాకింగ్ చేయడం స్టార్ట్ చేసి 1 week అట్లా అవుతుందండి. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. మార్నింగే మనము 5 o'clock అట్లా నిద్ర లేచి వాకింగ్ చేసామనుకోండి, ఆ తర్వాత పనులు కూడా చాలా త్వరగా అయిపోతున్నాయి అనమాట. నాకు చాలా ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయండి. సో ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మనం మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తే మాత్రం చాలా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మాత్రం జరుగుతుందండి. అదేవిధంగా మన బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మనము అన్ని పనులు త్వరగా చేసుకోగలుగుతామండి. సో మనం 5 o'clock నిద్ర లేస్తాం కదా, లేచినప్పుడు ఇంకా మధ్యలో ఈవినింగ్ టైంలో లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం నిద్ర వచ్చినట్లు అవుతుందండి. సో ఇంకా ఆ టైంలో ఒక 1/2 hour లేదా 1 hour అట్లా పడుకుంటే చాలా మంచిగా బాడీకి రెస్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా మనము ఆ డే మొత్తము చాలా యాక్టివ్గా చాలా మంచిగా పనులు అనేవి చేసుకుంటామన్నమాట. సో ఇంకా నాకు బాగా అలవాటు అయిపోయింది. నేను చెయ్యలేనేమో అని చెప్పేసి నేను అనుకున్నానండి. అసలు చాలా మంచిగా డైలీ 5 o'clock అట్లా మెలకువ వచ్చేస్తుందనమాట. దానంతట అదే నాకు మెలకువ అయితే వచ్చేస్తుందండి. సో మీకు కావాలనుకుంటే అలారం అయితే పెట్టుకొని కరెక్ట్ ఆ టైంకి లేచి వాకింగ్ అయితే చేయండి. బాడీకి మాత్రం చాలా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మాత్రం చాలా బాగా జరుగుతుందండి. సో కాబట్టి చెప్తున్నాను, ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు నుంచైనా స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నా వీడియో చూసి చాలామంది వాకింగ్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత మీకు అసలు చేసిన తర్వాత చాలా స్వెట్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇల్లు మొత్తము నీట్గా ఊడ్చేసి ఆ తర్వాత మొత్తం క్లీనింగ్ అయితే మొత్తం అయితే అయిపోయిందండి. ఇంట్లో బయట మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేశానమాట. సో ఇంకా చాలామంది కార్తీక మాసం కదండి, ఎర్లీగా లేచేసి చాలామంది 5 o'clock 5:30కి అట్లా దీపారాధన అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట. సో చాలా మంచిదండి కార్తీక మాసంలో దీపారాధన చేస్తే మాత్రం. ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం మీకు వీలైనంత మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోండి, చాలా మంచిదన్నమాట. సో ఇంకా చూడండి, నాకు మొత్తం బయట మొత్తం అయితే తూడ్చేసాను, క్లీనింగ్ మొత్తం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయట ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు అనమాట. ఇది 12 చుక్కలు 2 వరుసలు అటు ఇటు ఒక చుక్క వదిలేసి 2 వచ్చే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుందండి. మనము పండగలప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు పెళ్ళిళ్ళల్లో అట్లా ఇలాంటి ముగ్గు వేస్తే చాలా బాగుంటుందన్నమాట. చాలా కళగా కనిపిస్తుందండి ఆ ముగ్గు. నెక్స్ట్ మీకైతే చూపిస్తాను ఆరిన తర్వాత. సో ఇంకా తర్వాత మా పిల్లలైతే ఇంకా పడుకొని ఉన్నారనమాట. సో ఇంకా నేను మార్నింగే స్నానం అయితే చేసేసుకొని ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళకైతే వంట అయితే చేస్తున్నానండి. ఎందుకంటే 7:30 లోపు వాళ్ళైతే వెళ్ళిపోతారు కదా. సో నేను ఫస్ట్ వచ్చేసి ఏమనుకున్నానంటే, ఫస్ట్ దీపారాధన చేసి ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిద్దాము అనుకున్నాను. కానీ నాకు అసలు కుదరట్లేదండి. సో చేసుకుంటే ఇది వంట పనన్నా కంప్లీట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఫస్టే మనం పూజ పనన్నా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఇంకా నేను వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నాకు మార్నింగే పూజ చేయాలంటే అస్సలు కుదరట్లేదనమాట. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలకు వంట చేసేసి వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా పూజ రూమ్ మొత్తం అయితే క్లీన్ చేయాలండి. అసలు ఇంట్లోకి వచ్చే వరకు నేను చాలా రోజులు అవుతుందన్నమాట. దాదాపు ఇంట్లోకి వచ్చి 2 years అవుతుందండి.
సో ఇంకా నేను పూజ రూమ్ మాత్రం అస్సలు క్లీన్ చేయలేదనమాట. అది మొత్తము బ్లాక్‌గా అయిపోయింది. సో మీకైతే చూపిస్తానండి ఈరోజు ఎంత బ్లాక్ అయింది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా ఆ తర్వాత చూడండి ఫస్ట్ నేనైతే ఇంకా పిల్లలకైతే చాలా టైం అవుతుందండి. అప్పటికే 6:45 టైం అట్లా అయ్యిందనమాట. సో ఇంకా వాళ్ళకైతే 7:30 లోపు మొత్తం అన్నీ లంచ్ ప్రిపరేషన్ కావాలి. నాకు ఇంకా 45 మినిట్సే టైం ఉంది. అందుకే ఫస్ట్ ఏం చేశానంటే ఇంకా పూజ రూమ్‌లో అవన్నీ నీట్‌గా తోమేసి పెట్టేసుకున్నాననమాట. దేవుని ఫొటోస్ అవన్నీ మొత్తం అయితే తీసి పక్కన పెట్టేసి, ఆ తర్వాత పూజా స్టోర్‌లో కూడా నేను షీట్స్ అయితే వేశానండి. మిగిలిన షీట్స్ అయితే వేశాననమాట. సో ఇంకా ఆ షీట్స్ అవి మొత్తం అయితే నీట్‌గా కడిగేసుకొని బయటైతే ఆరబెట్టేసుకున్నాననమాట. సో ఇంకా ఆ పనంతా కంప్లీట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి మా పిల్లలకైతే పప్పుచారు అయితే చేస్తున్నాననమాట. సో ఎందుకంటే ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగనాలు అయితే చేస్తున్నానండి. సో మా పిల్లలు మాత్రం టిఫిన్ పొంగనాలు చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. సో ఇంకా వాళ్ళు మళ్ళీ చేయమని చెప్పేసి నన్ను అడిగారనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు పొంగనాలు అయితే చేస్తున్నానండి. సో ఇంకా దాని ముందు రోజు నేను దోసపిండి అయితే నానబెట్టాననమాట. సో ఇంకా దాంతోటే ఈరోజు పొంగనాలు అయితే చేస్తున్నానండి. సో ఎవరికైనా దోసపిండి మిగిలితే దాంతో పొంగనాలు చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్నలాగా పునుగులు కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా చూడండి ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో అయితే పప్పుకైతే పెట్టేశానండి. సో ఇంకా ఆల్మోస్ట్ అందరికీ పప్పు ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. సో ఇంకా అది ఆ రెసిపీ మాత్రం ఏం మీతో అయితే షేర్ చేయట్లేనండి. సో చూడండి ఇంకా కుక్కర్ అయితే ఒక సైడ్ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా చాలా తక్కువ టైం ఉంది కదా, మనము తొందరగా పనులు చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. సో మీకు వీడియో కూడా కొన్ని దగ్గర స్పీడ్ మోడ్లో అయితే పెట్టానమాట. చాలా లెంతీగా ఉంది ఈరోజు వీడియో అని చెప్పేసి స్పీడ్ మోడ్లో పెట్టి మీకైతే చూపిస్తున్నానండి. సో ఇంకా చూడండి ఒక రైస్ అయితే వంపేసాను అనమాట. ఇంకా నాకు ఒక పక్క రైస్ అయిపోయింది. అదేవిధంగా కుక్కర్ కూడా పెట్టేశానండి. సో అది ఒక 4 విజిల్స్ వచ్చేస్తే పప్పు కూడా అయిపోతుంది. ఆ తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి దోశ బ్యాటర్ మొత్తం ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులో వచ్చేసి మీరు కావాలంటే పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఉందండి నా దగ్గర. సో అదైతే వేసుకుంటున్నాను అనమాట. సో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే కూడా పొంగనాలు టేస్ట్ చాలా బాగుంటాయండి. అంతలోపు ఇంకా నేను బయటకైతే వచ్చేసి ముగ్గైతే పెట్టుకున్నాను కదా, మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఆరిన తర్వాత ఎంత బాగుంది చూడండి. అసలు చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా చాలా బాగుందండి ముగ్గు మాత్రం. నాకు మాత్రం ఈ ముగ్గు చాలా ఇష్టం అనమాట. ప్రతి ఫెస్టివల్కి నేను ఈ ముగ్గు అయితే వేస్తానండి, అంత ఇష్టం నాకు ఈ ముగ్గు. సో ఇంకా బయట వచ్చేసి పసుపు బొట్లు అదేవిధంగా కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. గడప ముంగట కూడా మొత్తం అయితే పెట్టేశానండి. సో ఇంకా అంతలోపు నాకైతే తెల్లారిపోయిందనమాట. ఎంత త్వరగా చేసుకుందామని అనుకుంటానో నాకు ఆ రోజే చాలా లేట్ అవుతుందండి. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో అంతే కదండి. ఎందుకంటే మెయిన్లీ నేను మార్నింగ్ టైంలో వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడం కొంచెం లేట్ అవుతుందండి. సో నెక్స్ట్ అయితే మీకు ఖచ్చితంగా మార్నింగ్ టైంలో దీపారాధన చేసుకొని అయితే చూపిస్తానండి. సో ఇంకా కంటిన్యూగా ఒక 2-3 డేస్ దీపారాధన అయితే చేశారనమాట. సో ఇంకా ఈరోజు పూజ గది క్లీనింగ్ చేసుకుందామని చెప్పేసి కొంచెం లేట్ అయితే చేశానండి. సో చూడండి 2 సైడ్స్ అయితే ముగ్గు పెడతానని చెప్పాను కదా, అక్కడ కూడా ముగ్గు అయితే పెట్టేసి పసుపు బొట్లు అదేవిధంగా కుంకుమ బొట్లు మొత్తం అయితే పెట్టేస్తున్నానండి. సో ఇక్కడ తులసమ్మ వారి దగ్గర అయితే నేను కుబేర ముగ్గు అయితే వేశానమాట. సో ఇంకా అక్కడ కూడా మొత్తం బొట్లు అయితే పెట్టేశానండి. సో ఇంకా 2 సైడ్స్ వచ్చేసి కడప ఉంటుంది కదా, ఇంకా కడప దగ్గర కూడా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా నాకైతే పప్పు మాత్రం విజిల్స్ అయితే వస్తుందండి. సో ఇంకా అంతలోపు మా పిల్లలు అయితే లేచి వాళ్ళు స్నానాలు చేసేసుకొని ఇంకా వాళ్ళైతే రెడీ అవుతున్నారండి. సో ఇంకా చూడండి పప్పు విజిల్స్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక విజిల్ వచ్చేసి ఆఫ్ చేసేసేయడమే. ఆ తర్వాత వచ్చేసి చూడండి నేను పొంగనాల్లో మాత్రం పోపు అయితే పెట్టుకుంటాను కదా, ఇంతకుముందు వీడియోలో అయితే చూపించానండి ఏ విధంగా చేసుకోవాలి పొంగనాలు అని చెప్పేసి. ఏం లేదండి, జస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసి అందులో మనం పోపు దినుసులు అదేవిధంగా ఉల్లిపాయ కట్ చేసి ఒక ఉల్లిపాయ అయితే తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇందులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసి సాల్ట్ అండి, మీకు కావాలనుకుంటే సోడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. నేనైతే ఈరోజు అయితే సోడా వేయలేదు, ఇంతకుముందు వీడియోలో అయితే వేసానండి, అది మన ఇష్టం అనమాట. వేయచ్చు వేయకుండా వస్తాయండి, చాలా బాగా వస్తాయి అనమాట. ఆ తర్వాత ఇట్లా పోపు పెట్టేసుకొని కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని అది మంచిగా ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని ఇంకా ఈ పిండిలో వేసి కలిపేయడమేనండి, అంతేనండి. అసలు పొంగనాలు మాత్రం టేస్ట్ చాలా చాలా బాగున్నాయండి. అసలు మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టంగా తిన్నారనమాట.
మార్నింగ్ టైం కదా వేడివేడిగా ఈ కూల్ వెదర్లో వేడివేడిగా పొంగనాలు తింటుంటే చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా ఫస్ట్ వాయి అయితే వేసేసానండి. ఆ తర్వాత ఇంకా ఇవి వచ్చేసి నేనైతే స్పూన్తో తిప్పేసుకోవచ్చండి. ఇంకా నాకైతే కొంచెం పెనంకి అతుకుపోతున్నాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా చాక్తో మాత్రం తిప్పుతున్నానండి. మీరు స్పూన్తో తిప్పేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా నేను ఇట్లా తిప్పేస్తుంటే ఇంకా మా చిన్నోడైతే వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. అసలు పొంగనాలు మాత్రం టేస్ట్ చాలా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా మా పిల్లలకి ఫస్ట్ పెట్టేసి వాళ్ళు టిఫిన్ తినేసిన తర్వాత లంచ్ బాక్సెస్ అవన్నీ అయితే ప్యాకింగ్ చేశానండి. సో ఇంకా వాళ్ళనైతే పంపించేశాను అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి మీకైతే మొత్తం ముగ్గు అదంతా అయితే చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, ముగ్గు చూస్తుంటే అట్లా చూడాలి అనిపిస్తుంది అనమాట. నాకు అంత బాగా నచ్చేసింది ముగ్గు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి మా రోజ్ ఫ్లవర్ చెట్టుకి అయితే ఫ్లవర్స్ అయితే ఎంత ముద్దుగా వచ్చాయో చూడండి. అసలు రెండు ఇవి వచ్చేసి రెడ్ కలర్ అనమాట, మెరూన్ కలర్ ఉంటాయి కదా ఆ కలర్ రోజ్ ఫ్లవర్స్ అండి, ఎంత బాగున్నాయి చూడండి. సో నేను వస్తాయో రావో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇవి మాత్రం వచ్చాయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక రోజ్ ఫ్లవర్ చెట్టుకు చూడండి ఇగురు వస్తుందన్నమాట. సో ఇది కూడా చూడాలి మరి వస్తుందా రాదా అని చెప్పేసి. సో నేను వీటికి వచ్చేసి రైస్ వాటర్, అదేవిధంగా వెజిటేబుల్స్ వాటర్, లేదంటే మనము టీ పెట్టుకుంటాం కదండి, టీది పొడి ఉంటుంది కదా, అది వచ్చేసి కొద్దిగా ఎండలో ఆరబెట్టేసి ఆ పొడిని కూడా వేసుకోవాలండి. సో అట్లా వేసుకుంటే మనకి రోజ్ ఫ్లవర్ చెట్లు చాలా మంచిగా గ్రోత్ అయితే వస్తుంది. సో ఇంకా నేనైతే అదే టిప్ అయితే ఫాలో అవుతున్నానండి. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి. ఎందుకంటే మనం నర్సరీ నుంచి రోజ్ ఫ్లవర్స్ చెట్లు తెచ్చుకొని అవి రాకపోతే చాలా బాధ ఇస్తుంది కదా. సో ఇంకా ఈసారి అయితే నేను ఇట్లా ఫాలో అయ్యానండి. సో మీకు కూడా చెప్తున్నాను, ఎవరైనా ఫాలో అవుతారని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మా ఇంటి ముంగట చెట్లకి మాత్రం అసలు ఎన్ని గనం ఫ్లవర్స్ వచ్చాయో. పైనుంచి చూస్తే చాలా మంచిగా పువ్వులతో చాలా కలకలలు ఆడిపోతాయి అన్నమాట మా చెట్లు డైలీ మార్నింగ్ టైంలో. సో ఇంకా ఈరోజైతే నేను మా చెట్ల పువ్వులతో మాత్రం పూజ అయితే చేస్తున్నానండి. సో ఇట్లా మందారం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ మొత్తం వచ్చేసి ముద్ద మందారం అనమాట, అసలు చాలా బాగున్నాయి ఫ్లవర్స్. సో ఇంకా ఈరోజు అయితే నేను మా చెట్ల ఫ్లవర్స్తో మాత్రం పూజ అయితే చేసుకుందాము అని చెప్పేసి మీకు కూడా చూపిద్దాము అని చూపించానండి. అసలు చెట్లు మాత్రం గ్రీనరీగా చాలా బాగున్నాయండి. సో ఇంకా కిందికి వెళ్ళేసి పువ్వులన్నీ తీసుకొచ్చాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి చూడండి మీకు పూజ రూమ్ అయితే క్లీనింగ్ చేస్తానని చెప్పాను కదా, చూడండి అసలు సెల్ఫ్ ఎంత బ్లాక్ అయిపోయిందో మీకైతే అసలు వీడియోలో కనిపిస్తుంది కదండి. చూడండి నేను స్క్రబ్బర్ తీసుకొని మొత్తం ఇలా రుద్దుతున్నానా, చూడండి అసలు ఎంత మసిలాగా మొత్తం వచ్చేస్తుందన్నమాట. సో ఎప్పుడైనా డైలీ దీపారాధన చేసుకున్నప్పుడు అట్లా దీపంది ఉంటుంది కదండి, అదంతా వెళ్ళేసి చూడండి అసలు ఎంతగానం కనపడలేదన్నమాట. అసలు ఇట్లా స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్ చేస్తున్నానా ఎంతగానం వెళ్తుందో తెలుసా అండి. దాదాపు నేను గిన్నెలో వచ్చేసి వాటరు ఒక 5-6 టైమ్స్ అట్లా చేంజ్ చేశాను అనమాట, అంతగానం వచ్చిందండి. సో ఇంకా నేను ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత అస్సలు క్లీన్ చేయలేదు. ఇంకా ఈరోజు పూజా స్టోర్ క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. అసలు చూడండి ఒక్కసారి కాదండి, నేనైతే ఒక 2 టైమ్స్ అట్లా మొత్తం స్క్రబ్బర్తో మొత్తం ఇట్లా రుద్దేశాను అనమాట. అంతగానం వచ్చిందండి. అసలు ఎంత తెల్లగా కనిపిస్తుందో నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా అయిపోయిందండి. అంతగానం ఉందా అని చెప్పేసి నాకే అనిపించిందండి. సో ఎప్పుడైనా సరే మనము ఒక 2 మంత్స్కి ఒకసారి అట్లా పూజా రూమ్ మొత్తం అయితే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే మసి అదంతా అట్లా ఉండిపోతుందన్నమాట. అసలు నేను నమ్మలేదండి. చూడండి అసలు మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. అసలు క్లీన్ చేస్తుంటే నా చెయ్యి మాత్రం చాలా పెయిన్ వస్తుందండి. అసలు మొత్తం చెయ్యి అయితే నొప్పి లేస్తుందనమాట. అట్లా పైకి అనేసి మొత్తం స్క్రబ్ చేస్తుంటే మీకు తేడా చూపిస్తాను చూడండి. ఒక సైడ్ క్లీన్ చేసిన సైడ్ ఎంత తెల్లగా ఉంది, ఇంకొక సైడ్ మసిలాగా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పూజా రూమ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకొక తడి క్లాత్ తీసేసుకొని మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. చాలా మాత్రం ఉందండి అసలు మసి మాత్రం. సో ఎప్పుడైనా సరే మీరు పూజా రూమ్ కూడా క్లీనింగ్ అయితే చేసుకోండి. నేను చాలా 2 ఇయర్స్ అవుతుందనమాట క్లీన్ చెయ్యక, అందుకే నార్మల్ ఇట్లా తుడిచేసి పెట్టేదాన్ని. కానీ ఈరోజు మొత్తం క్లీన్ చేసుకునే వరకు నాకు ఇంత టైం పట్టిందండి. సో ఇంకా తర్వాత మొత్తం షీట్ అదంతా వేసేసి ఇంకా దేవుడు ఫొటోస్ అదేవిధంగా మొత్తం కుందుల్లో ఆయిల్ వేసేసి మొత్తం అయితే పెట్టేశానండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా చెట్టుకైతే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను కదా, సో ఇంకా ఫ్లవర్స్ కూడా మొత్తం నీట్గా అయితే పెడుతున్నాను అనమాట. సో అసలు ఫ్లవర్స్ మాత్రం ఫ్రెష్ ఫ్లవర్స్. సో ఇంకా నా చేతులతో మాత్రం చెట్టు నుండి కోసిన ఫ్లవర్స్ తీసుకొచ్చి దేవుళ్ళకి అలంకరిస్తుంటే అసలు ఎంత బాగుంది తెలుసా అండి. నాకు మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట.
ఎందుకంటే మేము మా ఊర్లో ఉన్నప్పుడు మాత్రం ఫ్లవర్స్ చెట్టు నుంచి తీసి పెట్టేది వాళ్ళము. అదే ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఇంకా ప్రతి ఒక్కటి మనము కొనుక్కోవాల్సి వస్తుంది కదండి. అందుకు ఈరోజు మాత్రం నాకు చాలా మంచిగా అనిపించిందండి. పూజ కూడా చాలా ప్రశాంతంగా చాలా హాయిగా చేసుకున్నానమాట. సో నాకు పూజ చేసుకుంటే మాత్రం ఆ రోజు ఇల్లు మాత్రం చాలా మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో మీరు చూడొచ్చు అనమాట. సో నేను పూజ చేసే టైంలోనే ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చింది. సో ఇంకా తనతో అట్లా మాట్లాడుకుంటూ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇంకా ఈరోజు అసలు చూడండి పూజా గది మాత్రం ఎంత తెల్లగా అయిపోయిందో మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడు. ఎంత బాగుంది చూడండి. మొత్తం వైట్గా అయితే చేసేసాను. ఆల్మోస్ట్ నా చెయ్యి మాత్రం మస్తు పెయిన్ వచ్చిందండి. అసలు 2 టైమ్స్ అట్లా క్లీన్ చేశాను కదా, మస్తు పెయిన్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు తులసి చెట్టు కూడా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసానండి. సో ఎట్లా క్లీన్ చేశానంటే తులసి చెట్టు జొన్న పిండి ఉంటుంది కదండి, అందులో కొంచెం సర్ఫ్ అనేది యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసుకొని మన మనం బ్రష్ చేసుకుంటాం కదండి. సో ఆ బ్రష్ మిగిలిపోయిన బ్రష్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకొని వాడని బ్రష్, సో దాన్ని అయితే ఈ పేస్ట్లో ముంచేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. అట్లా చేసుకుంటే తులసి చెట్టు మాత్రం చాలా నీట్గా ఎక్కడ మసి ఉన్నా సరేనండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా చెప్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా లోపల మొత్తం అయితే పూజా రూమ్లో మొత్తము రెడీగా పెట్టేసి మళ్ళీ తర్వాత బయటకు వచ్చేసి చూడండి తులసి అమ్మవారికి మాత్రం మొత్తం పసుపుతో మొత్తం రుద్దేశాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. సో ఆ తర్వాత ఫ్లవర్స్ అవన్నీ మొత్తం అలంకరణ అయితే చేశానమాట. సో అసలు ఈరోజు మాత్రం అసలు ఎంత బాగుంది, చాలా క్లీన్గా అన్నీ నీట్గా చేసేసుకొని పూజ అయితే చేశానండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో అగరబత్తీలకి ముట్టించి ఆ తర్వాత ఏమంటారు అగరబత్తులతో మనం దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో అస్సలు దీపారాధన చేయకూడదంటండి. అందుకే ఎప్పుడైనా సరే అగరబత్తులు ఉంటాయి కదండి, వాటికైతే దీపారాధన చేసుకొని తర్వాత వాటితో మనం దీపాలు అనేవి వెలిగించుకోవాలన్నమాట. సో ఇంకా ఆ విధంగా మొత్తం నేనైతే దీపారాధన అయితే చేస్తున్నానండి. సో ఇంకా నాకైతే టైం వచ్చేసి 9 అట్లా అవుతుందండి. అసలు చాలా టైం పట్టిందనమాట. ఎక్కువ టైం వచ్చేసి నాకు పూజా రూమ్ క్లీన్ చేయడానికి సరిపోయిందనమాట. సో ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా 2 మంత్స్కి ఒకసారి నీట్గా క్లీన్ అయితే చేసుకుందామని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయానండి పూజా రూము. ఎందుకంటే అసలు ఎంతగానం పట్టింది తెలుసా అండి. అసలు చూస్తుంటేనే నాకే అట్లా మర్చిపోయాను అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఇంకా ఈరోజు మాత్రం పూజ చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అయితే చేసుకున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇంకా బయట వచ్చేసి తులసి అమ్మవారికి కూడా 2 అగరబత్తీలు అయితే ముట్టించేసానండి. సో ఇంకా అక్కడ కూడా అమ్మవారికి అదేవిధంగా లోపల మొత్తం అయితే అందరి దేవుళ్ళకైతే దండం అయితే పెట్టుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పేసి నేనైతే దండం పెట్టేసుకున్నానండి. సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా ఫుల్ ఆకలి అయితే అవుతుందండి. ఆ తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేశానండి. ఇంకా ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.